పొగాకు వాడకం వల్ల కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదని, అది నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని కబలించే ప్రమాదకరమైన విషయమని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు పొగాకు, బీడీ, గుట్కా, తంబాకు వాడకం వల్ల కలిగే తీవ్ర ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ పొగాకు వినియోగం నేరుగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీడీ, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని వివరించారు. చెడు అలవాట్లను జీవితంలోనికి రానివ్వకుండా యువత జాగ్రత్త పడాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, అబ్దుల్ వకీల్, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సో మన మెడికల్ హాస్పిటల్ తరఫున మీ అందరికీ తెలిసిందే, ప్రజల్లో అవగాహన రావడానికి వేరియస్ హెల్త్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ గురించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్ గురించి మేము చెప్తూ ఉంటాం. సో రేపు May 31 వరల్డ్ టొబాకో డే. సో దాదాపు ఒక 40 years 1987 నుంచి WHO తరఫున త్రూఅవుట్ ద వరల్డ్ ఈ వరల్డ్ టొబాకో డే అన్నట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే బికాజ్ ఇది మోస్ట్ కామన్ థింగ్, యూత్ కావచ్చు, అడల్ట్స్, టీన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే, పాపులేషన్ బాగా ఎఫెక్ట్ చేసే కారణంలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి. అండ్ ఈ 2026 థీమ్ వచ్చేసి కౌంటింగ్ టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్ అండ్ అన్మాస్కింగ్ ద అపీల్. అంటే ఇప్పుడు ఏంటంటే సో అవైలబిలిటీ ఉన్నాయి, అంటే మార్కెట్లో గుట్కా కావచ్చు, సెన్సార్ కావచ్చు, బీడీ, సిగరెట్స్ ఇట్లాంటివన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంపెనీస్ కొత్త తరహా మార్కెటింగ్ తీసుకొస్తున్నారు. లేకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫ్లాషీగా ప్యాకేజింగ్ కావచ్చు, సైజ్ అండ్ అవైలబిలిటీని ఈజీగా చేయడం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే యూత్ పర్టికులర్గా 15 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి దానికి అడిక్ట్ అయితే కనుక దీని అడిక్టివ్ పొటెన్షియల్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళకు లైఫ్ లాంగ్ వాళ్ళ ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో దీన్ని కౌంటర్ చేయడానికి అంటే ఎంత అవైలబుల్ ఉన్నా కూడా మనం దాన్ని వాళ్ళకి యూత్ కావచ్చు, టీకి పర్టికులర్గా యంగ్ అడల్ట్స్ వీళ్ళందరికీ కూడా ఇది అవైలబుల్ ఎక్కువ కావద్దు, అంటే దీనికి ఎక్కువ వాళ్ళు వ్యామోహం చెందొద్దు అనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ అనేది పెట్టాను. ఇది ఎందుకు చెప్తామంటే ఆల్మోస్ట్ మనకి ఇండియాలో చూసుకుంటే మన జనాభా 140 కోట్లు అన్నారు. 140 నుంచి 150 కోట్లలో దాదాపు 30% ఏదో ఒక రకమైన టొబాకో యూజ్ చేస్తున్నారు. ఐదర్ బీడీ అయినా, సిగరెట్స్ అయినా, లేదంటే టొబాకో చేయడం, జర్దా కానీ, కైని కానీ, గుట్కా కానీ ఇట్లాంటివి. సో వీటిలో ఇంకా సిగరెట్స్, బీడీ కంటే ఎక్కువ స్మోక్లెస్ అంటే ఈ గుట్కా అంటే ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమోదంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ మన భారతదేశంలో 10 మంది ఓరల్ క్యాన్సర్స్ ఉంటే దాంట్లో 9 మంది కూడా ఇట్లాంటి స్మోక్లెస్ టొబాకోతో వచ్చింది. సో మనం ఎంత ప్రివెంట్ చేయగలుగుతామో ఆలోచించాలి. అంటే ఇన్ని డెత్స్, ఎంత మార్బిడిటీ ప్రివెంట్ చేయగలుగుతామో మీ అందరి ద్వారా ప్లస్ ద్వారా అందరికీ ప్రజలకు తెలియాలి. అండ్ గవర్నమెంట్ పరంగా కూడా ఈ టొబాకో డే సందర్భంగా డాక్టర్స్, వేరియస్ హెల్త్ కేర్ సొసైటీస్ చేసే విజ్ఞప్తి ఏంటంటే టొబాకో ప్రోడక్ట్స్ పైన ఇంకా బ్యాన్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి కుదిరినంత వరకు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ వీటిపైన కూడా ఒక కన్నేసి పెద్దగా అంటే ప్రజల్లో ఏంటంటే వాటి మీద వ్యామోహం చెందదు, వాటికి ఆకర్షితులు కావద్దు అనే ఒక మెసేజ్ని మనం గవర్నమెంట్ కూడా దయచేసి మన హెల్త్ కేర్ సొసైటీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చిన ప్రెస్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను డాక్టర్ అనీష్, మెడికల్ హాస్పిటల్ నెలలో గుండె వ్యాధులను పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ సార్ మనకి థీమ్ గురించి, టొబాకో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనకి వివరించారు. అయితే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టొబాకో ఏ ఫామ్లో తీసుకున్నాం అంటే అంబారు, గుట్కా, తంబాకు, బీడీ, సిగరెట్ వీటన్నిటిలో డేంజరే. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఈ సిగరెట్ కానీ వేపింగ్ అని చేస్తున్నారు. ఈ సిగరెట్ వీటిలో కూడా నికోటిన్ రావడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది అడిక్షన్ తగ్గిస్తుంది కానీ మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఒక స్మోకింగ్ కానీ, టొబాకో కానీ ఏ రూపంలో తీసుకున్నా పక్షపాతము, చూపు పోవడము, గొంతు క్యాన్సర్, తర్వాత అన్నవాహిక క్యాన్సర్, కడుపు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, తర్వాత స్పర్మ్ కౌంట్ తగ్గడము, హార్ట్ అటాక్స్, తర్వాత గుండె కొన్నిసార్లు నిబద్ధంగా కొట్టుకోకుండా సడన్గా ఆగిపోవడం ఇలాంటివి చాలా జరుగుతాయి. కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళకి రక్త సప్లై చేసినట్టు నాలుగు ఎఫెక్ట్ అయ్యి గ్యాంగ్రీన్ వచ్చి కాలు తీయాల్సిన పరిస్థితులు రావచ్చు. సో ఒక స్మోకింగ్ ఆపేయడం వల్ల మనం ఎన్ని వ్యాధులకు దూరం ఉంటాం. ఇంకోటి మనం చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొందరు ఇంట్లో హస్బెండ్స్ కానీ వేరే బ్రదర్స్ ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వీళ్ళు వద్దే పొగ వల్ల కూడా ప్రెగ్నెంట్ లోపల పిండం ఎఫెక్ట్ అవ్వచ్చు.
ఏ విధంగా అంటే అది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్లో పిండానికి గ్రోత్ తగ్గడం కానీ, అర్లీగా డెలివరీస్ అవ్వడం కానీ, సడన్గా చనిపోయిన బేబీ పుట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో మనం రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఉన్నప్పుడు స్మోకింగ్ అనేది మనం బిడ్డ కోసం భార్య కోసం కూడా ఆపాల్సి వస్తుంది. ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చాలామంది కూడా ఎఫెక్ట్ అవుతారు. కొందరు ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు స్మోక్ చేయరు, మిగతా వాళ్ళందరూ స్మోక్ చేస్తారు. టీ తాగేటప్పుడు కానీ అప్పుడు కలిసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు వదిన పొగ వాళ్ళు పీల్చుకొని వీళ్ళు కూడా ఈ వ్యాధులన్నింటినీ బాగా పడతారు. సో ప్యాసివ్ స్మోకింగ్ అనేది కూడా చాలా డేంజరస్. సో మనం ఒక పొగ పీల్చి వదిలినప్పుడు మన ఆరోగ్యంతో పాటు మన పక్కన నలుగురు ఆరోగ్యంగా పాటు చేస్తున్నాం. అంటే నలుగురు పాపం మనం చుట్టుకుంటున్నాం. మన ఆరోగ్యం పాటు చేసుకొని పక్క వాళ్ళ ఆరోగ్యం పాటు చేసి ఇంకెక్కువ పాపం ముట్టగలుగుతుంటున్నాం. కాబట్టి మన స్మోకింగ్ ఆపడం వల్ల మనమే కాదు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ నలుగురు అందరూ బాగుపడతారు. ఇంకా విషయం చెప్పాలంటే మన చుట్టుపక్కల బీడీ కార్మికులు చాలామంది ఉంటారు. బీడీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు నిత్యం పొగాకుతో పనిచేస్తూ ఉంటారు. పొగాకు దులపడం కానీ, పొగాకు కట్టడం కానీ, బీడీ కట్టడం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూర్చొని మోకాలు నొప్పులు వస్తాయి. అదే కాకుండా ఆ పొగాకును వాళ్ళు డైరెక్ట్ పీలుస్తారు. సో వాళ్ళు పొగాకు అలవాటు లేకుండా బీడీ చేయకపోయినా ఆల్మోస్ట్ బీడీ చేసినట్టు అవుతుంది అన్నమాట వాళ్ళకి. కొందరు లేడీస్ చాలామంది చేస్తుంటారు బీడీ కార్మికులు. వాళ్ళు కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం పనికి వెళ్తారు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వెళ్తున్నప్పుడు వాళ్ళ బేబీస్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో మనకి బీపీ పెరగడం వినే ఉంటారు. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి లేదా తంబాకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మనకి చాలా వరకు తెలిసిందంటే హార్ట్ అటాక్, పక్షవాతం వరకే తెలుసు. కానీ ఇన్ని రకాల వ్యాధులు తంబాకు రూపంలో వస్తుంది, లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో బీడీ కార్మికులకు కూడా చూస్తున్నాం, రొటీన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలవాటు ఏం లేదు, అడిగితే బీడీ రోజు వర్క్ చేస్తాను 6 to 7 hours అని చెప్తున్నారు. సో అక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు. పొగాకు పెంచడం కూడా ఈ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఒకప్పటి నుంచి కొంతమంది ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్లో వాడేవాళ్ళు. అప్పట్లో మెల్లమెల్లగా ఇప్పుడు గంజాయి కావచ్చు, పొగాకు కావచ్చు, మెల్లమెల్లగా మెడిసిన్స్ నుంచి కొంతమందికి అలవాట్లాగా అయిపోయింది. సో డిపెండెన్స్ అంటారు. సో ఇప్పుడు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ ఎస్పెషల్లీ టొబాకో స్మోకింగ్ ఎందుకు అంటే ఒకసారి అలవాటు పడితే అది మానుకోవడం చాలా కష్టం. సో అందుకోసమే దాని అడిక్షన్ అంటారు. సో అడిక్షన్కి ట్రీట్మెంట్ డీ అడిక్షన్. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అన్నట్టు అన్మాస్కింగ్ ది అపీల్. అంటే ఇప్పుడు చూస్తారు మీరు టీవీస్లో చైనీ, గుట్కా, పాన్ పరాగ్ మసాలా, పాన్ మసాలా. సో ఇట్లాంటివి ఏంటంటే డిఫరెంట్ జిమిక్స్ యూజ్ చేస్తారు ఇండస్ట్రీస్, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి. సో ఈ ప్రాఫిట్స్ ఒకవేళ ప్రజల ఆరోగ్యానికి హాని లేకుండా వస్తే బాగుంటుంది. కాకపోతే వీటి వల్ల మనం ముందుగా డాక్టర్స్ మాట్లాడుకున్నట్టు గుండె ప్రాబ్లం కావచ్చు, నోటి క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, మన యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే కాకుండా ఏంటంటే వీటి వల్ల సడన్ హార్ట్ అటాక్స్ రావడం కానీ, పక్షవాతం రావడం కానీ, ఊపిరితిత్తులు ఒకవేళ తంబాకు అనేది మనము సిగరెట్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే దాంట్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే సోంపు, లేకపోతే ఏమంటారు, లేకపోతే మామూలుగా చాక్లెట్, క్యాండీస్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేసరికి చిన్నపిల్లలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఇది వరకు ఒక జనరేషన్ వరకు ఆగి మా ఫాదర్ తీసుకునే వాళ్ళని అలా కాకుండా చిన్న పిల్లలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఇది ఒకళ్ళు తీసుకున్నారు ఇంకొకరు. దీంతో ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎక్కువ పాజిటివ్ థాట్ వస్తుంది అనేసి చాలా మంది తీసుకుంటుంటారు. సో అదొక అపోహ. సో దానివల్ల ఏంటంటే పని చేసుకోలేరు, నిద్రపోలేరు, దానివల్ల అసిడిటీ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఓవరాల్ ఏజ్ తగ్గిపోతుంది. అందుకోసం మనం చూస్తాం చిన్న ఏజ్లో 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది, స్టంటింగ్ చేయాల్సి వస్తుంది, నోటి క్యాన్సర్లు వస్తుంది, కొంతమంది పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవన్నీ అవసరం పడుతుంది. సో ఇవన్నీ చిన్న వాడకపోతే సరిపోతుంది. కాకపోతే ఒకసారి అలవాటు పడడానికి ఆపడం చాలా కష్టం. మొదట 2-3 నెలలు అయితే చాలా కష్టం. ఒకవేళ అందుకోసం మనకి డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్, డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. అవసరమైతే సైకియాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్ని కానీ కల్పించి మనము అవగాహన తీసుకురావాలి అలవాటు పడిన పర్సన్స్. సో మనం తగ్గించుకోవడానికి కూడా మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వేపింగ్ అనేసి, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు గమనిస్తే ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా స్మోకింగ్ జోన్ సపరేట్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఎంతమంది స్మోక్ చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. సో స్మోకింగ్ జోన్ సపరేట్గా రూమ్ పెడుతున్నారంటే దాన్ని బట్టి చాలామంది స్మోక్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆపడం కోసము ఖచ్చితంగా గవర్నమెంట్, ఎన్జిఓస్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు దాన్ని. సో ఖచ్చితంగా చిన్నపిల్లలు అలవాటు కాకుండా ఉండడానికి ప్యాకెట్స్ ఇలా షైనీ ఉండకుండా ఖచ్చితంగా దాని మీద తీసుకుంటే క్యాన్సర్ వస్తుందనో లేకపోతే లంగ్ క్యాన్సర్ అనో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి అందరికి అవగాహన తీసుకొచ్చి ఈ అలవాటు మానేటట్టు చూసుకుంటే మనకి మంచిది.
వస్తే ఎంత ఆ క్యాన్సర్ వల్ల ఆ అవస్థ అనేది ఎలా ఉంటుంది అనేది అవేర్నెస్ తీసుకొస్తే చాలా మంది ఆ భయంతో అయినా సరే దాన్ని జోలికి వెళ్ళకుండా ఉంటారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.